హలో గైస్, అందరికీ కూడా గుడ్ మార్నింగ్. నా వాయిస్ వినపడుతుంది? ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ కన్ఫర్మ్ ఎవరీవన్. Yes, sir. ఓకే, గుడ్ మార్నింగ్ టు ఆల్ ఆఫ్ యూ. సి గైస్, మనకి ఈరోజు ఎస్ఏపి సంబంధించిన Q&A సెషన్. సో బేసిక్గా మనకి Q&A సెషన్లో మీ డౌట్స్ ఏమైనా ఉంటే అవి క్లియర్ చేసిన తర్వాత సో మన చానియస్కే ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి అండ్ మనం ఇచ్చే బెనిఫిట్స్ గురించి మీకు ఈరోజు సెషన్లో డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఓకే, అండ్ మీ డౌట్స్ అన్నీ కూడా ఈరోజు మనం క్లియర్ చేద్దాం. చాలామంది మనకి మెసేజెస్ చేస్తున్నారు స్టిల్ కాలింగ్. సో కాబట్టి ఫస్ట్ కోర్స్లో జాయిన్ అయ్యే ముందు మనకి కోర్స్ అనేది సూట్ అవుతుందా లేదా, సో అలాగే మనకి ఎస్ఏపి FICO కోర్స్ అనేది ఎలా ఉంటుంది, అలాగే సిలబస్ ఏంటి, ఇలాంటి ప్రతి విషయం కూడా మనకి ఈరోజు క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో కాబట్టి బిఫోర్ స్టార్టింగ్ ది సెషన్, సో ఐ వుడ్ లైక్ టు నో, సో ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ యువర్ సైడ్. సో మీ సైడ్ నుంచి ఆఫ్లైన్ ఏమన్నా మీకు డౌట్స్ ఉన్నాయా, లేవా? సో ఏమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు. సో మనం ఆ డౌట్స్ని క్లియర్ చేసుకుందాం. ఓకేనా? సో ఈ కోర్సులో జాయిన్ అవడానికి సంబంధించి మనకి డౌట్స్ ఈరోజు ఏమైనా ఉంటే దానికి సంబంధించి డౌట్స్ అనేది క్లియర్ చేసుకుందాము. ఎనీ క్వశ్చన్స్ ప్లీజ్ ఫీల్ ఫ్రీ టు ఆస్క్ మీ. Sir, good morning, sir. గుడ్ మార్నింగ్ చెప్పండి. గణేష్, ఓకే, తిరుపతి, చెప్పండి. Sir, నాది ఏమంటే ఎంకామ్ కామర్స్ సార్. నేను 8 years ఎక్స్పీరియన్స్. 8 years ఎక్స్పీరియన్స్ ఉంది, ఎంకామ్ క్వాలిఫికేషన్ అవును సార్. అకౌంట్స్ మీద ఉంది. ఓకే, కాకపోతే ప్రీవియస్ జాబ్ వచ్చి బజాజ్ ఎలైట్ జనరల్ ఇన్సూరెన్స్లో బ్రాంచ్ ఆపరేషన్ సర్వీస్ మేనేజర్గా పనిచేశాను. ఓకే, బ్రాంచ్ ఆఫీసర్ కింద పనిచేశారు బజాజ్లో. ఓకే, అవును సార్. 6 months అయిపోయింది సార్ నిలిపేసి. ఓకే. కోర్స్ నేర్చు ఈ కోర్స్ అనేది మీకు బెనిఫిషియల్ అవుతుందా లేదా అనేది కాల్ చేశారు, అంతే కదా? సో గైస్, మనకి ఎస్ఏపిలో మనకి 2 కోర్సెస్ ఉన్నాయి. ఒకటి ఎండ్ యూజర్ కోర్సు, రెండోది కన్సల్టెంట్ కోర్సు. ఎస్ఏపి FICO కన్సల్టెంట్ కోర్సు, అలాగే ఎండ్ యూజర్ కోర్స్. ఎస్ఏపి ఎండ్ యూజర్ అంటే R2R, P2P, OTC, రికార్డ్ టు రిపోర్ట్, ప్రొక్యూర్ టు పే అండ్ ఆర్డర్ టు క్యాష్. సో మన ఎండ్ యూజర్ సైడ్ జాబ్ కొట్టొచ్చు అండ్ కన్సల్టెంట్ సైడ్ జాబ్ కొట్టొచ్చు. మీకున్న ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అకౌంట్స్ కింద ఉంది, అంటే ఎండ్ యూజర్ కింద పనిచేశారు, కానీ అది ఎస్ఏపిలో కాదు, వేరే అదర్ సంబంధించిన సాఫ్ట్వేర్లో మీరు పనిచేశారు, అవునా కదా? సో కాబట్టి మీరు ఇప్పుడు ఎస్ఏపిలోకి స్విచ్ అవుదాం అనుకుంటున్నారు. సో మీకు 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఒక ఆపర్చునిటీ ఎండ్ యూజర్ కింద వెళ్ళొచ్చు, ఒక ఆపర్చునిటీ కన్సల్టెంట్ అంటే ఐటీలో మీరు మూవ్ అయ్యే అవకాశం ఉంటుంది. బట్ దానికి సంబంధించి మరి మీకు ఐటీలో మూవ్ అవడానికి ఐటీ ఎక్స్పీరియన్స్ కావాలి. ఒకవేళ లేకపోతే మీరు సమ్ ఎక్స్పీరియన్స్తో ట్రై చేసుకోండి. ఓకేనా? రైట్. సో మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగొచ్చండి. ఎస్ మేడం, Hi sir. చెప్పండి మేడం. Hi sir, this is Vidya Devi Pulpatti. యా, పులపర్తి మేడం, చెప్పండి. దేవి, Non-IT 3 years experience ఉంది sir. నాన్ ఐటీ 3 years ఎక్స్పీరియన్స్ ఉంది, 1 year కెరియర్ గ్యాప్. నాన్ ఐటీ అంటే దేంట్లో పనిచేస్తారు మేడం? First 2 years 2 months ఏమో 5 year solutions medical billing మీద వర్క్ చేశాను. బిల్లింగ్లో పనిచేశారు. ఓకే, ఓకే. ఇంకా 5 year solutions USA based. తర్వాత అమెజాన్ లో చేశాను సార్. అమెజాన్లో చేశారు. ఓకే, నెక్స్ట్ TRMS. TRMS 2025 బ్రేక్ ఇచ్చాను సార్. బ్రేక్ ఇచ్చారు. ఓకే, అంటే పర్సనల్ రీజన్స్ వల్ల. ఓకే. సో ఎస్ఏపిలోకి మూవ్ అవ్వచ్చా అనే క్వశ్చన్ మీద కదా? మూవ్ అవ్వచ్చు మేడం. అంటే అలా కాదు సార్. మ్మ్. అంటే non-IT నుండి ఐటీకి మారాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ ఏ పాత ఎంచుకోవాలో తెలియలేదు. అంటే టెస్టింగా, ఫికోనా, లేకపోతే ఎస్బిఐ, ఎంఎంఆ, లేకపోతే ఓకే, మీరు బిల్లింగ్లో పనిచేశారు అంటున్నారు కదా? మనకి 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. బిల్లింగ్ అంటే ఎస్ఏపి ఎస్డీలోకి వెళ్ళొచ్చు, ఓకే, లేదా ఎస్ఏపి FICO కూడా చూస్ చేసుకోవచ్చు. 2 ఆపర్చునిటీస్ మీకు ఉన్నాయి, ఎస్డీ మాడ్యూల్, FICO. సో FICO మనకి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఆపర్చునిటీస్ ఉంటాయి. సో ఎస్డీ కూడా మంచి కోర్సే. కాబట్టి ఈ రెండిట్లో మీకు ఏం నచ్చితే దాంట్లో మీరు చూస్ చేసుకోవచ్చు. ఈరోజే 2 కోర్సులు డెమో కూడా ఈరోజే. ఓకేనా? రైట్, చెప్పండి మేడం. ఇంకా హలో చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎస్టీకి చెప్పండి మేడం. ఎస్టీ ఫికోకి ఏంటి సార్ అసలు డిఫరెన్స్? సో 2 కూడా ఫీకో అంటే ఫైనాన్స్ రిలేటెడ్, ఎస్డీ అంటే సేల్స్ రిలేటెడ్ మేడం. 2 మాడ్యూల్స్ డిఫరెంట్. ఓకే, FICO అంటే ఫైనాన్స్ అండ్ కంట్రోలింగ్, సో ఎస్డీ అంటే సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్.
రెండు వేరే అనమాట. ఓకే, నెక్స్ట్ ఇంకెవరైనా డౌట్స్ ఉన్నాయండి? హాయ్ సార్. హాయ్ మేడం, చెప్పండి. సార్ రాహుల్ సార్. రాహుల్ చెప్పండి. సార్ నేను బీకామ్ ప్లస్ ఎంబీఏ చేస్తున్నాను. బీకామ్ ప్లస్ ఎంబీఏ. ఓకే కరెంట్లీ నేను ఒక ఐటీ కంపెనీలో ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ మీద పనిచేస్తున్నాను. ఓకే. మేనేజ్మెంట్ ఐటీనే మేనేజ్మెంట్ ఐటీఏ. ఓకే, టెక్నికల్. డిజిగ్నేషన్ ఏంటండి? కన్సల్టెంట్. కన్సల్టెంట్. ఓకే, ఫైన్. ఇంకా అదే నేను ఇప్పుడు టెక్నికల్ అంటే కోడింగ్ అవన్నీ ఆ, నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే. ఏ మాడ్యూల్ అయితే ఏ మాడ్యూల్ అంటే మీకు బేసిక్గా ఎస్ఏపిలో మనకి ఫంక్షనల్ మాడ్యూల్స్ ఉన్నాయి, టెక్నికల్ మాడ్యూల్స్ ఉన్నాయి. సో మీకు కోడింగ్ వద్దు అనుకుంటే ఫంక్షనల్ మాడ్యూల్ చూస్ చేసుకోండి. ఎఫ్ఐసిఓ, ఎంఎంఎస్టీ మంచి మాడ్యూల్స్, అలాగే పిఎస్ కూడా మంచి మాడ్యూలే. సో మనకి సివిల్ ఇంజనీర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి పిఎస్, సేల్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎస్టీ మాడ్యూల్, మెటీరియల్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎంఎం మాడ్యూల్, ఫైనాన్స్ మీద ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఎఫ్ఐసిఓ. కాబట్టి బెస్ట్ మాడ్యూల్స్ ఇవి మార్కెట్లో. ఓకే, సో అలాగే మీకు ఆ 4 సంబంధించిన ట్రైనింగ్ మనమే ఇస్తాం. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు కన్సల్టెంట్ ట్రైనింగ్ కావాలి అంటే మన దగ్గర మనకి 4 మాడ్యూల్స్ సంబంధించి కన్సల్టెంట్ ట్రైనింగ్ ఉంది. ఓకే, సో అలాగే మనకి ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మీరు ఈ మాడ్యూల్లో నుంచి ఏ మాడ్యూల్ అయినా పిక్ చేసుకొని జాయిన్ అవ్వచ్చు. ఓకే, అంటే నాది ఇక్కడ ఐటీ సర్వీస్ మేనేజ్మెంట్ మీద పనిచేస్తాను. కన్సల్టెంట్ కదా మీ డెసిగ్నేషను. కన్సల్టెంట్ ఆ డెసిగ్నేషన్ ఐటీలోకి దేంట్లోకైనా మూవ్ అవ్వచ్చు. ఎఫ్ఐసిఓ, ఎంఎంఎస్టీ ఎనీ కైండ్ ఆఫ్ దాంట్లోకి మూవ్ అవ్వచ్చు. డిజిగ్నేషన్ ఇక్కడ మీకు సూటబుల్. మీరు చేసిన వర్క్ అవన్నీ పక్కన పెడితే ఆ డిజిగ్నేషన్ ఓకే కాబట్టి ఎస్ఏపి రిలేటెడ్ స్కిల్స్ యాడ్ చేసుకొని వెళ్ళండి. ఓకే, ఓకే రైట్. హాయ్ సార్. హాయ్ మేడం, చెప్పండి. గుడ్ మార్నింగ్. సార్ సార్ నేను ఇప్పుడు అమెజాన్లో వర్క్ చేస్తున్నాను. ఓకే నాది 2017 పాస్ అవుట్ సార్. ఓకే సో అప్పటి నుండి వర్కింగే. ఓకే మేడం. సో అయితే నాకు పిఎఫ్ అకౌంట్ అది ఉంది సార్. మ్మ్. ఒక 3 ఇయర్స్ మాత్రమే, లైక్ 2019 టు 2022 వరకు మాత్రమే పిఎఫ్ అకౌంట్ లేదు. ఓకే. సో ఇప్పుడు అంతా పిఎఫ్ అకౌంట్ ఉంది. సో ఇప్పుడు మ్మ్. నేను ఈ కోర్స్ ఈరోజు లేదమ్మా, ఎండ్ యూజర్ లేదు. సాటర్డే ఎండ్ యూజర్ లేదని పెట్టు క్లాస్. చెప్పండి. సో ఇప్పుడు నేను ఈ కోర్స్ నేర్చుకుంటే ఇప్పుడు ఫ్రెషర్గా వెళ్ళడానికి అవ్వదు కదా సార్. మరి ఎక్స్పీరియన్స్ అంటే సో మీరు ఎప్పుడు దాకా పనిచేశారు మేడం? 20 సార్ ఇప్పుడు స్టిల్ వర్కింగ్ డే సార్. ఇప్పుడు నాకు పిఎఫ్ అకౌంట్ ఉంది. డిజిగ్నేషన్ ఏంటి మేడం? డెసిగ్నేషన్ వచ్చి ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్ సార్. స్పెషలిస్ట్. ఓకే ఓకే. ఇప్పుడు ఏమంటారు మేడం మీ క్వశ్చన్? సరే, అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు పిఎఫ్ అకౌంట్ ఉంటే ఎక్స్పీరియన్స్ పెట్టడానికి అవ్వదు కదా సార్. అవును మేడం. అంటే 2019 టు 2022 ఈ 3 కాకపోతే ఇంటర్నల్గా మూమెంట్ అయ్యాను అని చెప్పుకోవచ్చు అనమాట. ఇంటర్నల్గా మూమెంట్. ఇంటర్నల్ మూమెంట్ అయ్యాను అని చెప్పి మీరు రిక్వైర్మెంట్ని బట్టి నాకు ఎస్ఏపీలో ఆల్రెడీ కొంచెం సమ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ట్రైనింగ్ నేర్చుకున్నాను, సర్టిఫైడ్ కన్సల్టెంట్ లేకపోతే ఇంకోటి చెప్పి మన ఇంటర్నల్గా నాకు ఛాన్స్ ఇచ్చారు అని చెప్పి మూవ్ అవ్వచ్చు. ఓకే ఓకే ఓకే. ఇప్పుడు అంటే ఇన్వెస్టిగేషన్ స్పెషలిస్ట్కి కన్సల్టెంట్కి సంబంధం ఉండదు కదా సార్. అది నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ మీద నాన్ ఐటీ నుంచి ఐటీలోకి మూవ్ అయ్యాను చెప్పుకోవాలి ఇంకా మీరు. ఓకే, మీకు వేరే ఆపర్చునిటీ లేదు, లేదా ఎండ్ యూజర్ కింద జాయిన్ అవ్వండి. ఓకే, ఎండ్ యూజర్ కింద జాయిన్ అవ్వచ్చు. ఎండ్ యూజర్ కింద సరిపోతుంది. ఓకే, ఫ్రెషర్గా ఉంటుంది. ఫ్రెషర్గా కాదు, దాంతోనే సమ్ ఎక్స్పీరియన్స్ మీరు రోల్స్ మార్చుకొని ఓటీసీ కానీ పీ2పీ కానీ ఆర్2 కానీ ట్రై చేయొచ్చు. ఆ డిజిగ్నేషన్ వర్కౌట్ అవుతుంది. ఓకే ఓకే రైట్. ఓకే, సి గైస్ మనకి ఇక్కడ ఒక్క నిమిషం అండి. రాహుల్ సార్ ఇంకొక డౌట్ ఉంది. చెప్పండి రాహుల్ గారు. సార్ 3 ఇయర్స్ 3 మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉంది. సరిపోతుందా సార్? సరిపోతుందండి. సో మినిమం సరిపోతుంది మేడం, సరిపోతుంది. ఓకేనండి. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? నాకున్నాయి సార్. కార్తిక్ సార్. ఎవరండి? ప్రెసెంట్ నేను నా పేరు కార్తిక్ సార్. కార్తిక్, చెప్పండి కార్తిక్. సార్ నాది సిఏ ఇంటర్ అయిపోయింది. సిఏ ఇంటర్మీడియట్ డిగ్రీ కంప్లీట్ అయిందా ఇగ్నోర్ ద్వారా? అయిపోయింది ఎప్పుడు కంప్లీట్ అయింది మీకు? 2015. 2015లో సిఏ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ ఏం చేశారు? జాబ్ చేశారా అకౌంటెంట్ కింద, లేదా ఫర్మ్లో పనిచేశారా? 7 ఇయర్స్ ఏం చేయలేదు సార్. అంటే ఇట్లా చిన్న చిన్న ఫార్మ్స్ ఓన్గా రిటర్న్స్ అవి వేసుకున్నాను. పిఎఫ్ ఉందా దానికి ఏమన్నా? దానికి లేదు సార్. 3 ఇయర్స్ బయట ఫేక్ పెట్టి మళ్ళీ ఎంఎన్సీలో జాయిన్ అయ్యాను సార్. ఓకే, ఏంటిది? ఒక 2.5 ఇయర్స్ అయింది సార్. 2.5 ఇయర్స్ అయింది ఎంఎన్సీలో వచ్చి. ఓకే అవును సార్. నా
డెసిగ్నేషన్ అసిస్టెంట్ మేనేజర్. ఓకే 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 R2 చేస్తున్నాను. ఓకే. అయితే ఇప్పుడు నేను ఫికోకి చేంజ్ అయినప్పుడు అది ప్రాబ్లం ఏమైనా అవుతుందా సార్? అంతకుముందు నా కంపెనీ కూడా ప్రెసెంట్ లేదు. డిజిగ్నేషన్ ఏంటన్నారు? R2R స్పెషలిస్టా? అసిస్టెంట్ మేనేజర్ సార్. అసిస్టెంట్ మేనేజర్. ఓకే, అయితే మీరు అకౌంట్ సైడ్ వెళ్ళాలి. ఓకే, ఇది కూడా నేర్చుకుంటే మంచిదే. ఓకే, ఫికో కన్సల్టెంట్ కన్సల్టెంట్ నేర్చుకుంటే మనకి ఎండ్ యూజర్ ఫ్రీ, రెండింటికి వెళ్ళొచ్చు. ఎప్పుడైనా మీకు మళ్ళీ ఏమైనా ఆపర్చునిటీ వస్తే ఐటీలో మూవ్ అవచ్చు, ఎండ్ యూజర్ సైడ్ అయితే ఎండ్ యూజర్లో మూవ్ అవచ్చు. రెండు బెనిఫిట్స్ ఉన్నాయి కన్సల్టెంట్ కింద నేర్చుకుంటే. ఓకే సార్, అంటే కన్సల్టెంట్ వెళ్ళడానికి అసిస్టెంట్ మేనేజర్ డెసిగ్నేషన్ ఏమి ఇబ్బంది? ఉంటుంది. అందుకే ఏంటంటే ఏమన్నా కొన్నిసార్లు ఏంటంటే మనకి అవకాశాలు వస్తూ ఉంటాయి. అవకాశాలు వచ్చినప్పుడు మీరు దాన్ని మూవ్ చేసుకోవచ్చు. ఓకే, ఇంటర్నల్ మూమెంట్ అని చెప్పో లేకపోతే ఇంకోటి అని చెప్పో పనిచేసాను ఐటీ టీం వాళ్ళతో అని చెప్పి మేనేజ్ చేసుకోవచ్చు. కొన్ని ఉంటాయి ఆపర్చునిటీస్ ఫ్రెండ్ ద్వారా అలా వస్తూ ఉంటాయి కదా, అలాంటి మేనేజబుల్. ఓకే, ఇప్పుడు మీకు తెలిసిన ఒక మేనేజర్ ఉన్నాడు ఐటీలో, సో మీకు ఎక్స్పీరియన్స్ లేకపోయినా తీసుకుంటానన్నాడు, అలాంటప్పుడు మేనేజబుల్ కదా అది. ఓకేనండి. సో ఇంకా మనకి ఏమన్నా ఇంకా ఏమన్నా ఉన్నాయా మనకి అడగాల్సినవి ఏమన్నా? హలో చెప్పండి. హలో సార్, నా డౌట్ ఏంటంటే సార్, యాక్చువల్గా కోర్సు లైక్ నేను P2P, R2R, O2C ఇంకో కన్సల్టెంట్ కోర్స్ తీసుకుంటున్నాను సార్. సార్ సో ఓన్లీ P2P, R2R, OTC సంబంధించి తీసుకోవాలనుకుంటే 13,000 అండి. ఓకే, ఎస్ఏపి కన్సల్టెంట్, ఫీకో కన్సల్టెంట్ సార్. ఇప్పుడు నేను చెప్తానండి. ఫీకో కన్సల్టెంట్ 18,000 అవుతుంది ఆన్లైన్ అయితే, ఆఫ్లైన్ అయితే 25,000 అవుతుంది. సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తే ఆన్లైన్ 17,000, ఆఫ్లైన్ సో 23,000. ఆఫ్లైన్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే ఆఫ్లైన్లో డైరెక్ట్ ఇంటరాక్ట్ అవ్వచ్చు, అలాగే 2 కోర్సులు సెపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనకి మామూలుగా అయితే మన దీంట్లోనే కన్సల్టెంట్ ట్రైనింగ్లోనే ఎండ్ యూజర్ యాడ్ చేస్తాం, అక్కడైతే మీకు సెపరేట్ ట్రైనింగ్ ఉంటుంది. ఓకేనా? నాకు సార్ సపరేట్గా నాకు అది లైక్ O2C, P2P, R2R సపరేట్గా అండ్ ఎస్ఏపి కన్సల్టెంట్, ఫీకో కన్సల్టెంట్ సపరేట్గా కావాలి సార్. మీకు అయితే ఇందులో జాయిన్ అవ్వండి సరిపోతుంది, లేకపోతే ఆఫ్లైన్లో రండి. ఓకేనా? ఓకే ఓకే, 2 ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఆఫ్లైన్లో రావచ్చు, లేకపోతే ఇక్కడ కంటిన్యూ కంటిన్యూ అవ్వచ్చు. ఓకేనండి. విజయవాడ, హైదరాబాద్ సార్. ఎస్ఆర్ నగర్ అండి, ఎస్ఆర్ నగర్. ఓకేనండి, ఇంకా చెప్పండి, క్వశ్చన్స్ ఏమైనా ఉన్నాయా? సార్ నా పేరు పవన్ సార్. పవన్ చెప్పండి. సార్ మాది బెంగళూరు సార్. ఇది మేము ఇక్కడ ఆర్పిఎం బ్యాంకింగ్లో వర్క్ చేస్తాం సార్ 6.5 years. ఓకే. సో అసిస్టెంట్ మేనేజర్గా ఇక్కడ ప్రజెంట్ ఇప్పుడు వర్కింగే సార్. అంటే మేము ఏమైనా ఎస్ఏపి, FICO ఇలా నేర్చుకుని వెళ్ళొచ్చా సార్ ఇలా? బ్యాంకింగ్లో పనిచేస్తున్నారా మీరు? అవును సార్. బ్యాంకింగ్లో అంటే మరి ఏం ఎక్స్పీరియన్స్ మీకు, ఏం డిసిగ్నేషన్ ఉంది? మాది అసిస్టెంట్ మేనేజర్ సార్. కొంచెం కష్టమేనండి. అకౌంటెంట్ ఎండ్ యూజర్ కింద ట్రై చేసుకోండి. ఓకే, లేదా ఆ డిజిగ్నేషన్ మొత్తం తీసేసి ఆ డిజిగ్నేషన్ ఆ కంపెనీ డీటెయిల్స్ తీసేసి ఐటీ ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకొని వెళ్ళాల్సి వస్తుంది. అది కొంచెం రిస్కీ ప్రాసెస్, కొంచెం చూసుకోండి. మరి ఉంటుంది కదా సార్. అదే అంటున్నా, కొంచెం రిస్కీ ప్రాసెస్, అది మీరు చూసుకుంటారంటే మేము చెప్తాం, అదేముండదు. ఓకేనా? సరే సార్. ఓకే సార్. ఓకే రైట్. ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? అది మీరు మేనేజ్ చేసుకోవాలి అవన్నీ కూడా. ఓకే సార్. సార్ ఇప్పుడు ఆఫ్లైన్లో మీరు ఏం కవర్ చేస్తారో మొత్తం అది ఆన్లైన్లో కూడా కవర్ చేస్తారు. అవునండి, ఇది స్కిప్ ఏది అవ్వదు. ఏమీ అవ్వదండి. కాకపోతే ఇక్కడ ఎండ్ యూజర్కి సెపరేట్గా ట్రైనింగ్ ఉంటుంది, అది డిఫరెన్స్ అనమాట. ఓకే, రైట్. సో ఇక్కడ ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకా 5 minutes టైం ఉంది. నేను మన సెషన్స్లో ఏమేమి మన బెనిఫిట్స్ ఏంటి ఇవన్నీ కూడా చెప్తాం మనం. ఇంకొక 5 minutes మనకి Q&A కండక్ట్ చేద్దాం. చెప్పండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఈరోజు Q&A సెషన్ మనకి బ్యాచ్ వచ్చేటప్పటికి మనకి ట్యూస్డే కానీ వెన్స్డే కానీ స్టార్ట్ అవుతుంది. వాట్సాప్లో మీకు మెన్షన్ చేస్తాం బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనేది. ఇక్కడ చార్ట్లో మీకు మెన్షన్ చేస్తాను, బ్యాచ్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు చార్ట్లో పెడతాను. ఓకేనా? ట్యూస్డే కానీ వెన్స్డే కానీ స్టార్ట్ అవుతుంది ఇంకా బ్యాచ్ అనేది. ఓకే, సో రేపొద్దున సండే కాబట్టి హాలిడే, ట్యూస్డే కానీ వెన్స్డే కానీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది.
ఈ లోపల ఎవరైనా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్న వాళ్ళు రిజిస్ట్రేషన్ కూడా చేసుకునే ఫెసిలిటీ కూడా ఇస్తున్నాం. ఓకే రైట్. ఎవరు క్వశ్చన్స్ లేకపోతే ఐ విల్ స్టార్ట్ ది సెషన్. సార్ నేను చెప్తాను ఇంకా. ఓకే సి గైస్, మనకి ఇక్కడ S4 HANA ఫైనాన్స్ అనే కోర్స్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ S4 HANA ఫైనాన్స్ అనేది FICO అంటారు. ఓకే, FICO అనేది ఓల్డ్ వర్షన్లో, S4 HANA ఫైనాన్స్ అనేది లేటెస్ట్ వర్షన్లో. సో 2G 5G. ఓకే, కానీ జియో కంపెనీ ఒకటే, కానీ 2G 5G వర్షన్ చేంజ్. SAP ఒకటిది SAPA, S4 HANA అడ్వాన్స్డ్, SAP ERP అంటే FICO అంటారు అనమాట. ఓకే, ఇది ఓల్డ్ అనమాట. సో ఇది ఓల్డ్ వర్షన్లో దీన్ని FICO అంటారు. లేటెస్ట్ వర్షన్లో దీన్ని S4 HANA ఫైనాన్స్ అంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, మనకి మన సెషన్లో S4 HANA ఫైనాన్స్ ప్లస్ FICO సంబంధించిన రెండు కూడా కవర్ చేస్తాం మనం. సో వీ విల్ కవర్ బోత్. అంటే ECC అంటే ఓల్డ్ వర్షన్ అనమాట. ECC అంటే ఏంటంటే ఓల్డ్ వర్షన్. వీ విల్ కవర్ ECC వర్షన్ అలాంగ్ విత్ S4 HANA. సో మీరు S4 HANA ఫైనాన్స్దే FICO అంటారని చెప్పాం కదా. ఇది మీరు 2023 వర్షన్లో, S4 HANA 2023 వర్షన్లోనే మనకి క్లాసెస్ ఉంటాయి. మనకి S4 HANA 2023 వెరీ అడ్వాన్స్డ్ వర్షన్ అనమాట. మార్కెట్లో చాలా తక్కువ మంది చెప్తున్నారు 2023 వర్షన్లో. మనం ఎప్పుడు కూడా కంపెనీస్కే ట్రైనింగ్ ఇస్తూ ఉంటాం, మనం కార్పొరేట్ ట్రైనింగ్స్. కాబట్టి మనం ఎప్పటికప్పుడు అప్డేట్లో ఉంటాం. కాబట్టి వర్షన్స్ మనం 2023 వర్షన్లో నేర్చుకుంటున్నాం. ఓకేనా? కాబట్టి S4 HANA 2023 వర్షన్లోనే మన సెషన్స్ అన్నీ కూడా ఉంటాయి. అది చాలామంది తెలియక ఏంటంటే ECCలో ఇంకా నేర్చుకుంటున్నారు. అంటే ఏంటి, బాగా ఓల్డ్ వర్షన్లో నేర్చుకుంటున్నారు. తప్పేండి. ECC వర్షను అవుట్డేటెడ్. ECC వర్షన్ అంటే FICO అనేది అవుట్డేటెడ్. 2027 తర్వాత ఇంకా FICO అనేది ఉండదు. కాబట్టి ఇప్పుడు దాంట్లో నేర్చుకుంటే మళ్ళీ S4 HANA నేర్చుకోవాలి, ట్రైనింగ్ డబుల్ కాస్ట్ అవుతుంది. అండ్ మార్కెట్లో చాలామంది ఫేక్ ట్రైనర్స్ ఉన్నారు. అంటే ఏంటంటే యూట్యూబ్లో వీడియోస్ చూసి చెప్తూ ఉంటారు, సబ్స్క్రైబర్స్ ఎక్కువ ఉంటాయి. యూట్యూబర్స్ని నమ్మకండి. రియల్ టైం ట్రైనింగ్లో కంపెనీలో పనిచేసిన వాళ్ళ దగ్గర మాత్రమే SAP అనేది నేర్చుకోవాలి, ఐటీకి ఇది. ఓకే, అంతేగాని టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది, ఆ ఎక్స్పీరియన్స్ ఉంది అని చెప్పుకునే వాళ్ళ దగ్గర అసలు జాయిన్ అవ్వకుండా 5,000 10,000 అని చెప్పే ఫేక్ ట్రైనర్స్ దగ్గర అండ్ సబ్స్క్రైబర్స్ చూసి మోసపోకండి. అండ్ డెఫినెట్గా మీకు మన దగ్గర అయితే 2 బ్యాచ్లు ఉంటాయి. ఇంగ్లీష్లో బ్యాచ్ ఉంటుంది, తెలుగులో బ్యాచ్ ఉంటుంది. కాబట్టి చాలామంది దీన్ని యూట్యూబ్లో వీడియోస్ చూసి అవే చెప్తున్నారు. కాబట్టి అలాంటి ట్రైనర్స్ని మీరు పిక్ చేసుకోవద్దు. ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటి, రియల్ టైం ఉందా లేదా. అండ్ చాని ఎస్కే ఇన్ఫోటెక్ అని మీకు నెట్లో కొడితే, యూట్యూబ్లో కొట్టినా, గూగుల్లో కొట్టినా మన గురించి మొత్తం డీటెయిల్స్ అన్నీ, మన కంపెనీ డీటెయిల్తో సహా పూర్తి డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. మన దగ్గర నేర్చుకుంటే మనం కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్ కూడా ఇస్తున్నాం. అలాగే మనకి SAP సర్టిఫైడ్ కన్సల్టెంట్స్ కింద ఒక 3 మన ఇన్స్టిట్యూషన్ నుంచి సెలెక్షన్ అయ్యారు. సర్టిఫైడ్ గ్లోబల్ సర్టిఫైడ్ SAP గ్లోబల్ సర్టిఫైడ్ సర్టిఫికేట్స్ కూడా మనం దగ్గరుండి స్టూడెంట్కి ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయొచ్చు. ఓకే, దానికి సంబంధించిన గైడెన్స్ కావాలంటే పర్సనల్గా నన్ను ఆఫ్లైన్లో కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. కాబట్టి ఇక్కడ మనకి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేట్తో పాటు గ్లోబల్ సర్టిఫికేట్ గైడెన్స్ మీన్స్ మీరు నన్ను ఆఫ్లైన్లో కాంటాక్ట్ అయితే దాని గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి S4 HANAలో మనకి ఇది కోర్స్ కంప్లీషన్ ప్లస్ గ్లోబల్ సర్టిఫికేట్. మీరు గ్లోబల్ సర్టిఫికేట్ అంటే మీరు కొంతమంది చాలామంది ప్లాన్ చేసుకుంటూ ఉంటారు, అబ్రాడ్ ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. SAP ఎక్కడైనా సరే జాయిన్ అవ్వచ్చు. SAP వరల్డ్ వైడ్ ఫేమస్. కాబట్టి గ్లోబల్ సర్టిఫికేట్ మీరు యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అక్కడ గ్లోబల్ సర్టిఫికేట్ అడుగుతారు అబ్రాడ్లో. కాబట్టి అక్కడ మీరు ఒకవేళ మూవ్ అవుతాం అనుకుంటే ఆ గ్లోబల్ సర్టిఫికేట్కి సంబంధించిన నన్ను కూడా కాంటాక్ట్ అవ్వచ్చు.
మనం 3 మెంబర్స్కి ఎస్ఏపి గ్లోబల్ సర్టిఫైడ్ ఫస్ట్ అటెంప్ట్లోనే క్లియర్ చేయించాం. ఓకేనా. లేదు నాకు లోకల్గా మన కంపెనీ నుంచే ఎస్ఏపి ట్రైనింగ్ నేర్చుకున్నట్టుగా సర్టిఫైడ్ కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేషన్, ఎస్ఏపి కోర్స్ కంప్లీషన్ సర్టిఫికేషన్ మనం చేయిస్తామన్నమాట. ఓకేనా. సో కాబట్టి దీనికి సంబంధించి మీకు నన్ను ఆఫ్లైన్లో కాంటాక్ట్ అవ్వాల్సి వస్తుంది. మీకు కావాలనుకుంటే మనం చెప్పే క్లాసెస్ అన్నీ కూడా 2023 వర్షను అండ్ రియల్ టైమ్ ట్రైనింగ్తో పాటు రియల్ టైమ్ సినారియోస్ కూడా ఉంటాయి అన్నమాట. సో రియల్ టైమ్ ట్రైనింగ్తో పాటు రియల్ టైమ్ సినారియోస్ని కూడా యాడ్ చేయడం జరుగుతుంది. అలాగే చాలామందికి డౌట్ ఉంది, సార్ మరి కోర్సు డ్యూరేషన్ ఎంత ఉండొచ్చు అనేది. కోర్స్ డ్యూరేషన్ మినిమం 100 డేస్, మినిమం. ఓకే, మినిమం 100 డేస్. ఒకవేళ అంతకంటే ఎక్స్టెన్షన్ 20 డేస్ ఎక్స్టెన్షన్ అవ్వచ్చు. మినిమం మాత్రం 100 డేస్ లేకుండా కోర్స్ కంప్లీషన్ అవ్వదు. ఎవరైనా సరే వచ్చి నాకు తొందరగా అయిపోవాలన్నా అవ్వదు. ఓకేనా, ముందే చెప్తున్నాను. చాలామంది ఏంటంటే ఏదో ఎక్స్పీరియన్స్ యాడ్ చేసుకుని వెళ్ళిపోయి ఏదో జాబ్ కొడతారు, ఫేక్ ట్రైనర్ బ్యాక్ ఎండ్లో బ్యాక్ డోర్లోనో అట్లోనో ఇట్లో కొడతా ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇమీడియట్ అని చెప్పి జాయిన్ అయిపోతారు హడావిడిగా. తర్వాత మనం స్లోగా వెళ్తాం, ఫ్రెషర్ని కూడా దృష్టిలో పెట్టుకొని వెళ్తాం. వాళ్ళకి ఇమీడియట్ కావాలి. సో అలాంటి వర్కౌట్ అవ్వదు. మీరు 100 డేస్ మినిమం డ్యూరేషన్ అతో స్పెండ్ చేయాలనుకుంటేనే ఈ కోర్సులో జాయిన్ అవ్వండి. లేదా ఎండ్ యూజర్ కోర్స్ మనకి ఓటీసీ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు జస్ట్ మనకి 15 రోజుల్లో కోర్స్ అనమాట. 15 రోజుల కోర్సు ఓటీసీలో జాయిన్ అవ్వచ్చు, లేదా R2Rలో వీటిబోలో జాయిన్ అవ్వచ్చు. సో కాబట్టి కోర్సు డ్యూరేషన్ అయిపోయింది. టైమింగ్, సో మనకి టైమింగ్ వచ్చేటప్పటికి 9:30 PM క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. మార్నింగ్ 9:30 మార్నింగ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో మార్నింగ్ 9:30కి క్లాసెస్ అనేవి స్టార్ట్ అవుతాయి. అర్థమైందా అందరికీ కూడా? సో కాబట్టి అందరికీ అర్థమైంది అనుకుంటున్నా కోర్స్ డ్యూరేషన్ ఏంటన్నది. సో బ్యాచ్ స్టార్ట్ డేట్ వచ్చేటప్పటికి వెన్స్డేనా ట్యూస్డేనా అన్నది ఐ విల్ అనౌన్స్. ఓకేనా, ఐ విల్ అనౌన్స్ ఇన్ ది చాట్ బాక్స్. చాట్లో అందరూ కూడా యాక్టివ్గా ఉండాలి. ఈ రోజు నుంచి చాట్లోనే ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా మనం షేర్ చేస్తూ ఉంటాం. కాబట్టి ఎవ్రీ1 షుడ్ యాక్టివ్ ఇన్ ది చాట్ బాక్స్. ఎవ్రీ డీటెయిల్ విల్ షేర్ ఇన్ ది చాట్ ఓన్లీ. ఓకే, అప్ టు డేట్లో ఉండాలి మీరు. సో అలాగే చాను ఎస్కే ఇన్ఫోటెక్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. సో వీఆర్ ఆల్సో ప్రొవైడింగ్ కార్పొరేట్ ట్రైనింగ్స్. కార్పొరేట్ కంపెనీస్కి కార్పొరేట్ ట్రైనింగ్స్ ఇస్తాం, వాళ్ళు కాంటాక్ట్ అవుతూ ఉంటారు మనల్ని. అలాగే సో మనం నిన్నగాక మొన్న ఒక కంపెనీ, యూఎస్ కంపెనీ కూడా మనల్ని కాంటాక్ట్ అయింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఫోటో ద్వారా మీకు వాట్సాప్ గ్రూప్లో కూడా మేము మెన్షన్ చేసాము, అలాగే యూట్యూబ్లో కూడా పెట్టడం జరిగింది. సో కాబట్టి సో మీరు మనం కంపెనీసే మనల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటాయి కార్పొరేట్ ట్రైనింగ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కాబట్టి ఇది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. మ్యూట్లో పెట్టాలండి. సో నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎస్ఏపి అనేది డెడికేటెడ్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళకేనండి. ఈ FICO అనేది ఎవరైతే డెడికేట్గా కూర్చొని టైం స్పెండ్ చేస్తారో వాళ్ళ కోసమే FICO. అంతేగాని అదేదో సరదాగా ఏదో జస్ట్ లైక్ సరదాగా వచ్చి కూర్చొని వెళ్ళిపోదాము అని అనుకుంటే ఎస్ఏపిలో మీకు ఉపయోగం ఉండదు. ఈ కోర్సు ఇది చాలా డెడికేటెడ్గా ఎక్కువ టైం తీసుకుంటుంది, ఎక్కువ టైం కూర్చొని నేర్చుకోవాల్సిన కోర్సు. ఓకేనా. సో కాబట్టి ఎక్కువ టైం మీన్స్ దాని మీద కొంచెం ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయాలి. సాఫ్ట్వేర్లో ప్రాక్టికల్గా నేర్చుకుంటారు. సిస్టంలో కొన్ని క్లాసెస్ ఇనిషియల్గా, కొన్ని క్లాసెస్ నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వాళ్ళ కోసం స్పెషల్ క్లాసెస్. ఒక కోర్సులో జాయిన్ అయిన వెంటనే ఒక 7 క్లాసెస్ నాన్ ఐటీ స్టూడెంట్స్ ఎస్ఏపిలోకి స్విచ్ అవ్వడానికి ఒక స్పెషల్ క్లాసెస్. సో పీపుల్ హూ హ్యావ్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ నాన్ ఐటీ, they want to switch to SAP. So we will conduct 5 sessions, 5 to 7 sessions free. ఈ 5 to 6 సెషన్స్ ఎవరైతే ఉన్నారో ఈ సెషన్స్కి అటెండ్ అయితే కంపల్సరీగా మీరు ఈజీగా మీకు స్విచ్ అవ్వడానికి కావాల్సిన మార్గం అనేది అందుతుంది. ఓకే, మీకు ఆ కాన్ఫిడెన్స్ అయితే నేను క్రియేట్ చేసేస్తాను. ఓకేనా. సబ్జెక్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు అర్థమయ్యేలా చెప్పడం అనేది మా డ్యూటీ. కాబట్టి తెలుగుని చూస్ చేసుకున్నాం. అలాగే ఇంగ్లీష్లో కూడా మీరు స్విచ్ అవ్వచ్చు. సో ఇంగ్లీష్ బ్యాచెస్ కూడా మనకు ఉన్నాయి. ఓకేనా.
ఇంగ్లీష్ బ్యాచెస్ మనకి నెక్స్ట్ మంత్లో ఉంది. ఈ మంత్లో మనకి ఇంగ్లీష్ బ్యాచ్ లేదు, నెక్స్ట్ మంత్లో ఉంది. సో ఎవరైనా తెలుగు బ్యాక్గ్రౌండ్ నుంచి ఇంగ్లీష్లోకి మూవ్ అవుదాం అనుకుంటే వెళ్ళొచ్చు అనమాట. ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి మూవ్ అవుదాం అనుకుంటే వెళ్ళొచ్చు అనమాట. ఓకేనా? సో కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయాలు అయితే ఇవి బేసిక్గా. కోర్సు సంబంధించిన అయితే ఇది. చాను ఎస్కే ఇన్ఫోటెక్ అనేది ఒక ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ. వీఆర్ ఆథరైజ్డ్ టు ప్రొవైడ్ ఆల్ కైండ్ ఆఫ్ సర్వీసెస్ లైక్ ట్రైనింగ్. సో ఆథరైజ్డ్ ఎస్ఏపి కాదు, మేము ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అవడంతో మనం ఎస్ఏపి ట్రైనింగ్ ప్రొవైడ్ చేయొచ్చు, కన్సల్టెన్సీ చేయొచ్చు మేము. ఓకే, కార్పొరేట్ ట్రైనింగ్స్ చేయొచ్చు. సో మాకు ఆల్ ప్రొవైడ్ చేసే ఎలిజిబిలిటీ ఉంది. అలాగే ఐఎమ్ సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్. సో డైరెక్ట్గా ఎస్ఏపి నుంచే సర్టిఫైడ్ అనమాట, సర్టిఫైడ్ ప్రాజెక్ట్ మేనేజర్. సో కాబట్టి కోర్సు నేర్చుకునే ట్రైనర్ యొక్క ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటే చాను ఎస్కే అని చెప్పి లింక్డ్ఇన్ కొడితే నాకు దానికి సంబంధించిన ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు చూడొచ్చు అనమాట. లింక్డ్ఇన్ ప్రొఫైల్లోనే ఇవన్నీ మెన్షన్ చేస్తున్నాం. అలాగే మీరు ఈ ఒక యాప్ను కూడా ఇంట్రడ్యూస్ చేసాం. ఇప్పుడు అది మీకు లాంచ్ చేసిన యాప్ కూడా చూపిస్తాను మీకు. సో చాను ఎస్కే ఇన్ఫోటెక్ ఏంటిదండి? చాను ఎస్కే ఇన్ఫోటెక్ అని ప్లే స్టోర్లోకి వెళ్ళి, గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి అది మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ యాప్ వచ్చేటప్పటికి ఆండ్రాయిడ్ మొబైల్స్ మాత్రం సపోర్ట్ చేస్తుంది, ఐఫోన్ సపోర్ట్ చేయదు. కాబట్టి ఆండ్రాయిడ్ మొబైల్స్ ఎవరైతే ఉన్నాయో ఇప్పుడే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి, గూగుల్ ప్లే స్టోర్లో చాను ఎస్కే ఇన్ఫోటెక్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అందులో కొన్ని ఫ్రీ మెటీరియల్స్, వీడియోస్ కూడా ఇచ్చామన్నమాట. అవి కూడా మీరు చూసుకొని రిఫరెన్స్ కింద రేపొద్దున జాబ్కి ఉపయోగపడేలాగా మెటీరియల్స్ కూడా ఇచ్చాం. కాబట్టి ఫ్రీ మెటీరియల్స్ అక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. కాబట్టి మీకు ఆ లింక్స్ సంబంధించిన లింక్స్ కూడా మీ క్లాస్ అయిన తర్వాత అన్నీ కూడా మీకు చార్ట్లో పెడతాను. ఒక్కొక్కటి మీరు యాక్సెస్ చేసుకొని మెల్లగా కోర్సులో ఎన్రోల్ చేసుకోండి. ఓకేనా? సో అలాగే మనకి హయ్యర్ ఎడ్యుకేషన్ రివ్యూ అని చెప్పి ఒక మనకి మ్యాగజైన్. సో 2000 ఒక మ్యాగజైన్ మనకి హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ అనే ఒక మ్యాగజైన్, బెంగళూరు సంబంధించిన మ్యాగజైన్ మనకి 2023లో మంది టాప్ మోస్ట్ ప్రామిసింగ్ ఎస్ఏపి ఇన్స్టిట్యూషన్ కింద డిక్లేర్ చేశారు. వాళ్ళు మనకు సంబంధించిన ఇంటర్వ్యూ కూడా తీసుకోవడం జరిగింది ఎస్ఏపిలో. ఓకే, సో మనకి హైయర్ ఎడ్యుకేషన్ రివ్యూ అనే మ్యాగజైన్. ఓకే, సో చాను ఎస్కే ఇన్ఫోటెక్ హైదరాబాద్. ఓకే, అలాగే మన బేసిక్గా మనకి నెంబర్ ఆఫ్ కంపెనీస్ మనల్ని కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, సో దానికి సంబంధించి ఊరికినే మీకు మన కంపెనీకి సంబంధించిన ఈమెయిల్స్ కూడా మీకు ఒక సరదాగా చూపిస్తాను, మీకు క్లారిటీ వస్తుంది. ఓకే, సో మనం ఏంటి అన్నది కూడా మీకు తెలుస్తూ ఉంటుంది. డైరెక్ట్గా మనం ఎస్ఏపితోనే కాంటాక్ట్ అవుతూ ఉంటాం కొన్ని విషయాల్లో. ఓకే, సో మనకి డైరెక్ట్గా ఎస్ఏపి వాళ్ళతో కూడా మనం కాంటాక్ట్ అయిన సందర్భాలు ఉన్నాయి. అండ్ కొన్ని కంపెనీస్కి డైరెక్ట్గా మనం చూడండి, ఇది కొన్ని డైరెక్ట్గా కొన్ని కంపెనీస్ మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పి మెసేజెస్ కూడా మనకి పెడతా ఉంటాయి. ఓకే, సో మనకి ఆపర్చునిటీస్ ఉన్నాయి అని చెప్పి మెసేజెస్ కూడా మనకి పెడతా ఉంటాయి. ఓకే, డైరెక్ట్గా కంపెనీసే మనకి కాంటాక్ట్ అవుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఎస్ఏపి వాళ్ళతోనే మనం కాంటాక్ట్ అయ్యాం. మనం ఎస్ టెక్నాలజీస్ అలాగే కొన్ని వాళ్ళతో డైరెక్ట్గా మనం కాంటాక్ట్ అయిన సందర్భాలు కూడా ఉంటాయి. సో అంటే కొన్ని కంపెనీస్కి అయితే డైరెక్ట్గా మనం కార్పొరేట్ ట్రైనింగ్ సంబంధించిన డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వటము, అలాగే వాళ్ళని ఎడ్యుకేట్ చేయటము ఎస్ఏపి గురించి కూడా మనం చేస్తూ ఉంటాం. కాబట్టి సో మనం డైరెక్టర్స్తోనూ అలాగే హెడ్స్తోనూ, కార్పొరేట్ హెడ్స్, డైరెక్టర్స్ వీళ్ళకు కూడా ఎస్ఏపి ట్రైనింగ్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే మనకి సంబంధించిన స్టూడెంట్స్ యుఎస్లో, అలాగే దుబాయ్లో, గల్ఫ్లో నుంచి కూడా మనకి చాలామంది స్టూడెంట్స్ యూకే నుంచి కూడా ఉన్నారు. ఓకే, సో కాబట్టి ఇది బేసిక్గా మనం డైరెక్ట్గా కంపెనీసే మనం కాంటాక్ట్ అవుతాయి అనడానికి ఒక ఎగ్జాంపుల్ ఇది. ఓకే, సో కాబట్టి మనకి చాను ఎస్కే ఇన్ఫోటెక్ అనేది మీరు నెట్లో కొట్టినా, గూగుల్లో కొట్టినా, లింక్డ్ఇన్లో కొట్టినా, ఎక్కడ కొట్టినా మన గురించి పూర్తి రివ్యూస్తో సహా మంచిగా ఉంటాయి ఏ అయినా సరే. కాబట్టి ఇది చాను ఎస్కే ఇన్ఫోటెక్ గురించి మాట్లాడితే. ఓకే, సో మనం ఇచ్చే ట్రైనింగ్ చాలా బాగుంటుంది అని చెప్పి చాలామంది రియల్ టైం కన్సల్టెంట్సే సజెస్ట్ చేశారు. మనం రియల్ టైం కన్సల్టెంట్లో పనిచేసే కంపెనీస్లో పనిచేసే ఎస్ఐపి కింద పనిచేసే వాళ్ళు రీసెంట్గా జాయిన్ అయిన వాళ్ళని అడిగితే
మన ఇన్స్టిట్యూషన్ని మ్యాక్సిమం రికమెండ్ చేస్తూ ఉంటారు. ఓకే, సో కాబట్టి మీరు ఈ కోర్సు స్టార్ట్ డేట్ వచ్చేటప్పటికి వెన్స్డే లేదా ట్యూస్డే స్టార్ట్ అవుతుంది. ఆ డీటెయిల్స్ మీకు ఈరోజు ఈవినింగ్ మీకు చార్ట్లో పెడతాను. ఓకే, అలాగే మనం సుమన్ టీవీలో కూడా మంది ఇంటర్వ్యూస్ ఉన్నాయి. చాను ఎస్కే సుమన్ టీవీ అని కొడితే అందులో కూడా మీరు చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? సో కాబట్టి యూట్యూబ్లోకి వెళ్తే చూసుకోవచ్చు. కాబట్టి మార్కెట్లో మనం బ్రాండ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాం ఆల్రెడీ. లాస్ట్ 8 ఇయర్స్ నుంచి మనం ఇదే ట్రైనింగ్ ఉన్నాయి. అండ్ యూట్యూబ్లో డెమో కొడితే లాస్ట్ 8 ఇయర్స్ డెమోది కూడా మీకు కనబడుతూ ఉంటుంది నాది. ఓకే, కాబట్టి తెలుగులో ఎస్ఏపీని ఇంట్రడ్యూస్ చేసింది నేనే. ఫస్ట్ టైం యూట్యూబ్లో నేనే ఇంట్రడ్యూస్ చేశాను. ఆ తర్వాత నెంబర్ ఆఫ్ యూట్యూబ్ ఛానల్స్ వచ్చినాయి. కాబట్టి తెలుగులో కూడా ఎస్ఏపీని ఈజీగా అర్థమయ్యేలా చెప్పొచ్చు అని 40 రోజుల్లో కోర్స్ కంప్లీషన్ చేసి ఎంతోమందిని సక్సెస్ చేసిన రెస్పెక్ట్ అనేది మనకి ఉంది. అలాగే దానికి సంబంధించిన ఇమేజ్ అనేది మనకి ఎప్పుడు బ్రాండ్ ఇమేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో కాబట్టి మీరు ఈ కోర్సులోకి రిజిస్టర్ చేసుకుందాము అనుకునే వాళ్ళకి కోర్సు ఫీజు డీటెయిల్స్ ఇస్తున్నాను. సో ఎవరైతే ఆన్లైన్లో జాయిన్ అవుతారో వాళ్ళకి కోర్సు ఫీజు వచ్చేటప్పటికి 18,000. ఎవరైతే ఆఫ్లైన్లో జాయిన్ అవుతారో 25,000 INR. సో విత్ ఎండ్ యూజర్ ట్రైనింగ్ కూడా సెపరేట్గా ఉంటుంది ఇక్కడ. ఓకే, సో సింగిల్ షాట్లో పేమెంట్ చేద్దాం అనుకుంటే మనకి 17,000కే మనకి కోర్స్ అనేది వచ్చేస్తుంది అనమాట. సింగిల్ షాట్లో పేమెంట్ చేస్తే ఇది 23,000కి మనకి కోర్స్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి సో ఆఫ్లైనా ఆన్లైనా అన్నది మీ ఆప్షను. మీకున్న కన్వీనియన్స్ టైంని బట్టి, మీకున్న ఫ్లెక్సిబిలిటీ బట్టి, సో యూ కెన్ డైరెక్ట్లీ పిక్ అండ్ చూస్ విచ్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ యూ, ఆన్లైన్ ఆర్ ఆఫ్లైన్. ఆన్లైన్లో మనకి సో ఆఫ్లైన్ అయినా ఒక్కసారి ఎన్రోల్ చేసుకుంటే లైఫ్ టైం మెంబర్షిప్. ఓకే, లైఫ్ టైం మెంబర్షిప్. సో మనకి ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా మనకి లైఫ్ టైం మెంబర్షిప్ అనే ఫెసిలిటీ మనం ఇస్తున్నాం. వన్స్ కోర్సులో ఎన్రోల్ అయిన వాళ్ళు మళ్ళా కోర్సులో జాయిన్ అవ్వచ్చు. ఒకవేళ అర్థం కాకపోయినా, మధ్యలో స్టక్ అయినా, లేకపోతే కొంతమంది పెళ్ళికని వాటికని వెళ్తే ఒక 10 days వరకు రారు. ఇప్పుడు 10 days క్లాసులు మిస్ అయిపోతాయి. అప్పుడు ఏం చేయాలో తెలియదు. ఎస్ఏపీలో 10 క్లాసులు మిస్ అయినా మనం అందుకోవడం కష్టం అవుతుంది ఒక్కోసారి. కాబట్టి ఇలాంటి దృష్టిలో పెట్టుకొని ఫ్రీగానే మళ్ళీ రెండోసారి తీసుకోకుండా, డబ్బులు తీసుకోకుండా ఫస్ట్ టైం ఇండియాలోనే మనం లైఫ్ టైం మెంబర్షిప్ అనే ఫెసిలిటీ ఇస్తున్నాం. అలాగే వాట్సాప్ గ్రూప్లో జాబ్ అప్డేట్స్, అలాగే ఎప్పటికప్పుడు స్టూడెంట్కి నాలెడ్జ్ని షార్పెన్ చేసే విధంగా మనం జాబ్ సంబంధించిన అప్డేట్స్ కానివ్వండి, నోట్స్ కానివ్వండి, ఎస్ఏపీ సంబంధించిన డీటెయిల్స్ కానివ్వండి, అప్డేట్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఎవ్రీ టైం మనం షేర్ చేస్తూ ఉన్నాం స్టూడెంట్స్కి. కాబట్టి మార్కెట్లో ఇంత ఎస్ఏపీలో యాక్టివ్గా ఉండేది మనమే. మీరు ఇప్పుడు ఎన్నిసార్లైనా చెక్ చేసుకోండి, ఎవరినన్నా అడగండి. సో మనకి వాట్సాప్ గ్రూపుల్లోనే దగ్గర 2,500 మంది స్టూడెంట్స్ ఎస్ఏపీలో ఉన్నారు. యాప్లో 2,500 మంది ఉన్నారు. అలాగే యూట్యూబ్ ఛానల్లో దగ్గర 50,000 మంది ఉన్నారు. లింక్డ్ఇన్ ప్రొఫైల్లో దగ్గర ఒక 5,000 మంది ఉన్నారు. అలాగే ఫేస్బుక్లో దగ్గర ఒక 5,000 మంది పైన ఉన్నారు స్టూడెంట్స్. సో కాబట్టి ఒకసారి అన్నీ చెక్ చేసుకొని మీరు జాయిన్ అవ్వచ్చు. సో మనకి ఇది ఓవరాల్గా మనం ఏ సిలబస్ కవర్ చేస్తాము ఏంటి అనేది మీకు యాప్ ద్వారా తెలుసుకోవచ్చు మీకు. సో మీకు ఈ యాప్ అనేది డెస్క్టాప్లో మీకు అవైలబిలిటీ లేదు. ఓన్లీ మీకు యాప్ అనేది మీకు డెస్క్టాప్లో లేదు. ఓన్లీ మీకు ప్లే స్టోర్లో దీంట్లో మాత్రమే ఉంటుంది. మొబైల్లో మాత్రమే యాప్ దొరుకుతుంది. సో ప్లే స్టోర్లోకి వెళ్ళి ఫ్రీ మెటీరియల్స్ పైన ఫ్రీ మెటీరియల్స్ అని ఉంటాయి. సో ఇందులోకి వెళ్తే మనకి ఫ్రీ మెటీరియల్స్ ఇక్కడ యాడ్ చేసామన్నమాట. చాను ఎస్కే ఎస్వాహన FICO డాక్యుమెంట్స్ అని ఉంటాయి. ఓకే, సో అలాగే మనకి మన మెటీరియల్స్ చాలా క్వాలిటీ ఉంటాయి. క్వాలిటీ ఆఫ్ మెటీరియల్స్ ఉంటాయి మనకి. సో చక్కగా మనకి అర్థమయ్యే రీతిలో మనకి సో మెటీరియల్స్ని డిజైన్ చేసాం మనం. ఓకే, అలాగే చాలా హై క్వాలిటీతో
మెటీరియల్స్ వచ్చేలాగా మనం ప్లాన్ చేసామన్నమాట. సో మనం పీడిఎఫ్ కాపీస్ అన్నీ కూడా ఇక్కడ ఈ చార్ట్లోనే పెట్టాము. ఓకే, సో జస్ట్ ఒక ఎగ్జాంపుల్ చూపిస్తున్న మెటీరియల్స్ కూడా మనం ఎలా ఉంటాయి ఏంటన్నది. ఓకే, సో కాబట్టి సో ఇలా ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యే రీతిలో సో చాలా సింపుల్గా మనం క్లాసెస్ అనేవి నేర్చుకుంటూ ఉంటాం. కాకపోతే ఏంటంటే మనం ఎంత చెప్పినా మీ సైడ్ నుంచి ప్రాక్టీస్ అనేది లేకపోతే మనం ఏమీ చేయలేం. ఓకే, సో కాబట్టి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈరోజు యాప్ డౌన్లోడ్ చేసుకొని, ఓకే, సో మనం పైన 3 డాట్స్ ఉంటాయి. యాప్లో డౌన్లోడ్ చేసిన తర్వాత ఫ్రీ మెటీరియల్స్ వీడియోస్ అని ఉంటాయి. ఫ్రీ మెటీరియల్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అని ఉంటాయి లాస్ట్లో. సో ఇందులోకి వెళ్ళి మీకు ప్రతిదీ ఇక్కడ ఇవ్వటం జరిగింది. ఓకే, సిలబస్ కాపీతో సహా ప్రతిదీ కూడా ఇక్కడ ఆపరేట్ చేసాం మొత్తం. ఓకే, సో కాబట్టి ఒకసారి మీకు ఎస్డి సిలబస్ పెట్టాం, ఎంఎం సిలబస్ పెట్టాం, వాట్ ఈజ్ ఎస్ఏపి, వాట్ ఈజ్ ఏసీసీ, ఇలాంటివన్నీ కూడా మీరు నేర్చుకునే విధంగా మనం ఇక్కడ ప్రతిదీ కూడా అప్డేట్ చేసామన్నమాట. ఓకేనా, సో కాబట్టి సిలబస్ కాపీతో సహా సో ప్రతిదీ కూడా మీకు ఇక్కడ క్లారిటీ ఇచ్చేలాగా సో మనం అంత ట్రాన్స్పరెన్సీతో మనం మెయింటెనెన్స్ అనేది చేసుకుంటూ వస్తున్నాం. సిలబస్ కాపీ కూడా ఇక్కడ మనం ఇవ్వటం జరిగింది. మన మెటీరియల్స్ కూడా ఇంత పక్కా క్లారిటీతో ఉంటాయి. ఓకే, సో కాబట్టి ప్రొఫెషనలిజం అన్నిటికీ సెట్ అయ్యేలాగా మనం దీన్ని డిజైన్ చేసాం. ఓకే, కాబట్టి ఇప్పుడే మీరు ఏం చేసుకోవాలంటే సో మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ మొబైల్స్ ఉన్నాయి కదా అందరి దగ్గర, ప్లే స్టోర్లోకి వెళ్ళి జాను ఎస్కే ఇన్ఫోటెక్ అని చెప్పి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా, యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అందులో ఫ్రీ మెటీరియల్స్లోకి వెళ్ళి జాను ఎస్కే ఇన్ఫోటెక్ ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేది కొడితే మీకు అందులో ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా క్లియర్ కట్గా అర్థమయ్యేలాగా ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం అనేది జరిగింది. ఓకేనా, సో కాబట్టి చేయాల్సిన పని అయితే ఇది. ఓకేనా, చేయాల్సిన పని అయితే ఇది. కాబట్టి ఎస్ఏపిలో మనం బ్యాచ్ అనేది మనకి ట్యూస్డే నుంచే మనకి స్టార్ట్ అవుతుంది. ఓకే, ఎవరైనా రిజిస్టర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఇమీడియట్గా రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి నెంబర్స్ ఇచ్చాను. 9014791883కి గూగుల్ పే లేదా ఫోన్పే, సో గూగుల్ లేదా ఫోన్పే చేసి ఈ పేమెంట్ స్క్రీన్ షాట్ ఏదైతే ఉంటుందో అది మీ దగ్గర పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో నేను రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది క్లియర్ కట్గా చెప్తాను. ఓకే, సో పీపుల్ హూ విష్ టు జాయిన్ ఎస్ఏపి FICO or S/4HANA ఫైనాన్స్ కోర్స్, సో ప్లీజ్ పే టు దిస్ నెంబర్. సో once your payment is done, so automatically so we will notify each and everything in the next class. ఓకే, సో ఇక్కడ మీరు చేయాల్సిన పని ఏంటి అంటే ఈ నెంబర్కి మీరు గూగుల్ పే లేదా ఫోన్పే చేసి ఈ కోర్సులోకి జాయిన్ అవ్వచ్చు. అండ్ నెక్స్ట్ క్లాస్ మనకి వెన్స్డే ఉంటుంది. ఓకేనా, అండ్ దీనికి సంబంధించి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మీకు చార్ట్లో పెట్టేస్తున్నాను. సో ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే 5 minutes టైం ఉంది, అడగచ్చు. సో మనకి డౌట్ ఏంటంటే చాలామందికి కోర్సు వీక్లీ ఎన్ని క్లాసెస్ ఉంటాయి? 4 to 5 క్లాసెస్ అండి, గుర్తుపెట్టుకోండి. మ్యాక్స్ 4 to 5 క్లాసెస్, 4 to 5 క్లాసెస్ ఉంటాయి. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి, మళ్ళీ చెప్తున్నాను, 4 to 5 క్లాసెస్ మ్యాక్సిమం ఎవ్రీ వీక్ అనమాట. ఓకే, టైం ఆల్రెడీ చెప్పారు కదా, 9:30, 45 minutes, 45 minutes చాలు. ఓకే, ప్రాక్టికల్ క్లాసెస్. సార్ మళ్ళీ మేము ప్రాక్టీస్ చేసుకునేటప్పటికి రెఫరెన్స్కి రికార్డింగ్ వీడియోస్ ఉంటుందండి, రికార్డింగ్ వీడియోస్ కూడా ఉంటాయి. ఓకే, ఎవ్రీడే రికార్డ్ వీడియో ఇస్తాము. ఆ రోజు మిస్ అయితే వెంటనే చార్ట్లో పెట్టేస్తాం. ఎప్పుడు వచ్చిన క్లాస్ అయిపోయిన వెంటనే 1 hour లోపల పెట్టేస్తాం. ఓకేనా, ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటారా? సార్ ఎంతసేపు ఉంటుంది సార్ క్లాసు?
క్లాస్ డ్యూరేషన్ 45 మినిట్స్ అంతే. ఓకేనా? 45 మినిట్స్ అంతేనండి. సింపుల్. సార్ రెజ్యూమ్ బిల్డింగ్ అంత హెల్ప్ చేస్తారు. రెజ్యూమ్ బిల్డింగ్ కంపల్సరీగా ఉంటుంది. సో ఇంటర్వ్యూ వర్క్షాప్స్ కూడా ఉంటాయి. ఓకే. సో ఇవన్నీ కూడా మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. కాబట్టి మెటీరియల్స్ క్వాలిటీ కానీ అన్నీ కూడా మీరు ఇప్పుడే చూసారు ఎలా ఉంటాయి అనేది. ఓకే. మీకు ఇది చార్ట్లో పెట్టేస్తున్నానండి. ఓకే. ఇది మీకు చార్ట్లో పెట్టేస్తున్నాను నోట్స్ కోసం. సో రిజిస్ట్రేషన్ సంబంధించి డీటెయిల్స్. సార్ రియల్ టైం ప్రాజెక్ట్స్ టైప్ ఏమైనా? మనం చెప్పేది రియల్ టైమేనండి కంప్లీట్గా. ఓకేనా? సో ఈ ఫోన్ నెంబర్ తప్పిస్తే వేరే ఇతర ఏ ఫోన్ నెంబర్స్కి కూడా పేమెంట్ చేస్తే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్. ఓకేనా? సో మీకు చార్ట్లో ఏమైతే ఫోన్ నెంబర్ ఇచ్చామో గూగుల్ పే, ఫోన్పే ఆ నెంబర్స్కి తప్పిస్తే వేరే ఇతర నెంబర్స్కి చేయొద్దు. పేమెంట్ చేసిన తర్వాత పేమెంట్ స్క్రీన్ షాట్ మీరు మీ దగ్గరే పెట్టుకోండి. ఓకే. సో నెక్స్ట్ క్లాస్లో నేను ఏం చేయాలి, రిజిస్ట్రేషన్ సంబంధించి ఏం చేయాలి అనేది మీకు ఇన్ఫామ్ చేస్తాను. ఓకేనా? రైట్. ఓకేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇదేనండి, ఇదే ఉంటుంది లింక్, ఇదే ఉంటుంది మనకి. ఈ చాట్లోనే చెప్తారు కదా నెక్స్ట్ ఎప్పుడు క్లాస్ ఏ రోజు? అవునండి. ఓకే. ఓకేనా? రైట్. థ్యాంక్ యూ అండి.